ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దీన్ని ఇంకొంచెం పూర్తి చేసుకుందాం. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో భాగంగా మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఒకసారి రివీల్ చేసుకుంటే, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనే దాన్ని మనం కాసేపు పక్కన పెట్టినట్టయితే అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క బాధ్యత ఎంతవరకు ఉంటుంది, ఓకేనా. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి 3 అంశాలు: టైం, కాస్ట్ అండ్ క్వాలిటీ. ఇది ఒకటి మిగతా రెండింటిని ప్రభావితం చేస్తుందని చెప్పుకున్నాం మనం. అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో, తర్వాత ఇతని యొక్క రోల్ ఏమిటి, లీడర్గా, మీడియేటర్గా, మెంటార్గా, ఓకేనా. ఈ విధంగా మూడు రోల్స్ ప్లే చేస్తూ ఉంటాడు. అలాగే ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీస్, ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అనేవి మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం యాక్టివిటీస్ చెప్పుకుంటున్నాం. మనం యాక్టివిటీస్లో భాగంగా మనం చెప్పుకున్నవి ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ట్రాకింగ్. ఇది బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టక ముందే ఈ పార్ట్ మొదలవుతుంది, ప్లానింగ్ అండ్ ట్రాకింగ్. రిసోర్స్ మేనేజ్మెంట్, రిసోర్సెస్ అంటే కేవలం టెక్నికల్ రిసోర్సెస్ కాదు, హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం మనం. స్కోప్, సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఓకేనా. అసలు ఏం చేయాలి, వాట్ వుడ్ డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంతవరకు చేయాలి అనే దానికి ఒక పరిధి అనేది ఒకటి ఉంటుంది. దాని గురించి మనం చెప్పుకున్నాం క్లాస్లో. ఎస్టిమేషన్ మేనేజ్మెంట్, ఎస్టిమేషన్ నాట్ ఓన్లీ ఎస్టిమేషన్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎ కాస్ట్, నాట్ జస్ట్ అబౌట్ మనీ ఆఫ్ ద ప్రాజెక్ట్, హౌ మచ్ మనీ ద క్లయింట్ హ్యాస్ టు స్పెండ్ ఫర్ ద ప్రాజెక్ట్. కేవలం మనీ గురించి మాత్రమే కాదు, ఇక్కడ మిగతా రిమైనింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఎవరో మైక్ ఆన్ చేశారు, చూసుకోండి. ఎవరో మైక్ ఆన్ చేశారు. దొడ్డా నాగమనీశ్వరి మైక్ ఆఫ్ చేయమ్మా. మీరు కనెక్ట్ అయినప్పుడు మైక్ ఆన్ చేస్తుందో ఆఫ్ చేస్తుందో చెక్ చేసుకోండి. నేను క్లాస్ మధ్యలో నుంచి మీకు చెప్పాల్సి వస్తుంది, ఓకేనా. క్లాస్లో మధ్యలో ఆపేసేసి మిమ్మల్ని గైడ్ చేయాల్సి వస్తుంది. కొంచెం అలర్ట్గా ఉండండి. ఓకే, సో estimation means size of the project, quality of the project, and the hardware which is required for the project, software requirements for the project, communication, training. So all these things, ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయాలి. అవునా, మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి, ఒక ఎస్టిమేషన్ ఉంటుంది మనకు. మనం ఎంతమందిని పిలిచాము, ఎంతమంది వస్తారు, అవునా, ఎంతమంది రారు, సో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు మనం ఎలాంటివి ఏర్పాటు చేయాలి, దానికి ఎంత ఖర్చు అవ్వచ్చు సుమారుగా, అవునా. సో ఇలాగా చాలా విషయాల గురించి ముందు ఒక అంచనా వేసుకుంటాం మనం. ఆ అంచనా సపోజ్ ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది అని ఒక అంచనాకు వచ్చామనుకోండి, ఇంకొక 1 లక్ష పక్కన పెట్టుకుంటాం. 2 లక్షలు అవుతుందని మనం అంచనా వేస్తున్నాం, కానీ ఆ రోజుకి, శుభకార్యం జరిగేటువంటి రోజుకి ఖర్చులు మారచ్చు, రేట్లు పెరగచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మనం చూస్తున్నాం కదా, సంవత్సరం లోపల గోల్డ్ రేటు ఒకేసారి 20,000 పెరిగిపోయింది, ఒక సంవత్సరం గ్యాప్ అంతే. ఇది ఎవరో ఊహించని పరిస్థితి. కరోనా వచ్చింది, ప్రొడక్షన్ ఆగిపోయింది, పైన గోల్డ్ ప్రొడక్షన్ ఆగిపోయింది, ఆటోమేటిక్ రేట్స్ పెరిగిపోయాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇటు
ఏవైతే ఉన్నాయో కొన్ని సంస్థల్ని, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు అంటే ఏంటి, మనకు ఎక్కువ వడ్డీ ఇచ్చేటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి, ప్రైవేట్వే రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్. వాటిని ఒక్కోదాన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తోంది. అవునా? సో దానివల్ల ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో కూడా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాంపిటీషన్ లేకపోతే ఏం చేస్తారు, వీళ్ళే ఇంకా బ్యాంక్సే కింగ్స్, పోస్ట్ ఆఫీసే కింగ్ అనమాట. వాళ్ళు ఎంత వడ్డీ రేట్ చెప్తే అంత వడ్డీ రేట్. అందుకని వడ్డీ రేట్లు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయినాయి. ఒకప్పుడు డిపాజిట్ చేస్తే 9% ఇచ్చేవాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే దగ్గరగా 80 పైసలు అలా ఉండేది అనమాట. ఇప్పుడు ₹0.50 కూడా ఉండట్లేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇలాగా ఎప్పుడు మార్కెట్ ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి మనం ఒక ఫంక్షన్ జరుపుకోవాలి అనుకున్నప్పుడు, ఒక శుభకార్యం జరుపుకోవాలి అనుకున్నప్పుడు ఒక అంచనా వేసుకుంటాం, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి. 2 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఇంకొక 1,00,000 మనం పక్కన పెట్టుకుంటాం. ఏమో ఖర్చులు పెరగచ్చు కదా. సో ఎనీవేర్ యూ కెన్ టేక్, ఎనీ టైప్ ఆఫ్ టాస్క్ యూ కెన్ టేక్, డెఫినెట్లీ ద మేనేజర్ ఆఫ్ దట్ వర్క్, హూ మేనేజెస్ ద వర్క్. మన ఇంట్లో అయితే మన పెద్దవాళ్ళు మేనేజర్స్, మన అమ్మ నాన్న వర్క్ని మేనేజ్ చేస్తూ ఉంటారు, మనం చిన్నపిల్లలు వర్క్ చేస్తూ ఉంటారు. అదే ఒక ప్రాజెక్ట్లో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్, హీ మస్ట్ ఎస్టిమేట్, ప్రాజెక్ట్ మేనేజర్ మస్ట్ ఎస్టిమేట్ ఆల్ ద థింగ్స్, ఆల్ ద ఎస్టిమేషన్స్. హార్డ్వేర్ ఎంత ఖర్చు అవుతుంది, సాఫ్ట్వేర్ ఏమేమి కావాలి, అవునా, ఎంతమంది టీం కావాలి, వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంత టైం పడుతుంది ప్రాజెక్ట్ని, ఎంత క్వాలిటీగా మనం ఇవ్వగలము, ఆల్ దీస్ థింగ్స్ మస్ట్ బి ఎస్టిమేటెడ్. నేను చెప్పుకుని ఒకసారి రివీల్ చేసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్. మనకు థియరీ కదా, థియరీ కాబట్టి తొందరగా మనకు గుర్తుండదు. ప్రాబ్లమ్స్ అంటే మనం చేస్తాం, థియరీ అంటే విని అర్థం చేసుకొని చదవాలి. సో ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ సహజంగా మీరు ఏ వర్క్ తీసుకున్నా సరే, ఇప్పుడు మీరు ఫంక్షన్ చేసుకున్నారు, కాలేజీలో ఫేర్వెల్ పార్టీ చేసుకుంటుంటారు, ఫ్రెషర్స్ పార్టీ చేసుకుంటుంటారు, అవునా, మీకు ఎస్టిమేషన్ ఉంటుంది చూడండి. మన సపోజ్ ఫేర్వెల్ ఫంక్షన్ అనుకోండి, ఫేర్వెల్ ఎవరు చేస్తారు, ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ కలిపి ఫైనల్ ఇయర్స్కి ఫేర్వెల్ ఇస్తారు. సో టోటల్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఎంతమంది వస్తారు ఫంక్షన్కి అటెండ్ అవుతారు అనేది ఒక అంచనా ఉంటుంది మన కాలేజీ స్ట్రెంగ్త్ను బట్టి. ఓకే, దాన్ని బట్టి మనం కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకుంటాం. ఒక్కొక్కసారి రిస్క్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. కరెంటు పోతే ఇది ఒక రిస్క్. కరెంటు పోతే ఏమవుతుంది, లైట్స్, ఫ్యాన్స్ అన్నీ ఆగిపోతాయి, స్పీకర్స్ అన్నీ ఆగిపోతాయి, మైక్ సిస్టమ్ మొత్తం ఆగిపోతుంది, ప్రోగ్రామ్ మధ్యస్థంగా ఆగిపోతుంది. కాబట్టి ఆ రిస్క్ని మేనేజ్ చేయాలి అంటే ఒక జనరేటర్ పెట్టుకోవాలి. జనరేటర్, డీజిలో పెట్రోలో ఏదో ఒకటి నువ్వు ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ రిస్క్ మేనేజ్మెంట్. అవునా? ఇలా ఒక విషయం కాదు, ఇంకా మనకు చాలా. ఇప్పుడు సపోజ్ మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఏదో ఒక ప్రధానమంత్రి వస్తున్నాడు, పెద్ద గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టారు. ఖచ్చితంగా చూడండి, మీరు గమనించండి, ఈ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఫైర్ ఇంజన్ ఏమో అన్ఫార్చునేట్గా ఎక్కడైనా ఒక చిన్న విపత్తు రావచ్చు, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు. సో దానికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది అంటే సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నట్టుగానే హాస్పిటాలిటీ కోసం వీళ్ళు ఇంకా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ వచ్చిన జనాలందరికీ దప్పికేస్తూ ఉంటుంది, వాళ్ళకి వాటర్ సప్లై చేయాలి, ఒక టీం ఉంటుంది అక్కడ. అవునా, చలికాలమే కదా మీటింగ్ జరిగేది, సాయంత్రం పూటే కదా దప్పికేయదు అనుకోవడానికి లేదు. జనాలు అరుస్తుంటారు కదా. చాలామందికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కంటే పార్టీ నాయకుల మీద అభిమానం ఎక్కువ. చాలా ఫ్యామిలీస్లో అరిచి గొంతు ఎండిపోతుంది సొంటలకి, అందుకని నీళ్ళు ఇవ్వాలి. అవునా? తర్వాత ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అన్ఫార్చునేట్గా అక్కడ ఫైర్ని ఆపేయటానికి సపరేట్ టీమ్, ఫైర్ ఇంజిన్స్ కానీ సపరేట్ గ్యాసెస్ కానీ యూజ్ చేయాలి. ఆల్ దీస్ నథింగ్ బట్ రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఉంటుందమ్మా, ఇది ఎప్పుడు ఉండేదే. సో అలాగే
ప్రాజెక్ట్లో కూడా ఒక రిస్క్ వచ్చినప్పుడు, అంటే సపోజ్ ఒక టీం అన్ఫార్చునేట్గా జాబ్ మానేసి వెళ్ళిపోవచ్చు ప్రాజెక్ట్ మిడిల్లో ఉండగా. ప్రాజెక్ట్ మిడిల్లో ఉన్నప్పుడు వాళ్ళు బ్రేక్ చేసేసుకోవచ్చు. అప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోగలగాలి, అలాంటి ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకోగలగాలి. అవునా? ఇలా రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాటిని మేనేజ్ చేసుకోగలిగిన విధంగా ప్రాజెక్ట్ మేనేజర్ అన్ని ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. షెడ్యూలింగ్ మేనేజ్మెంట్. షెడ్యూలింగ్ ఇక్కడి నుంచి మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు. షెడ్యూలింగ్. సో షెడ్యూల్ మీన్స్ వాట్? సో how many number of units the project should be divided? To how many number of units the project has to be divided? సో ఎన్ని యూనిట్స్గా మన ప్రాజెక్ట్ని డివైడ్ చేయాలి, ఎన్ని భాగాలుగా ఒక పనిని విభజించాలి. అండ్ విచ్ వర్క్ షుడ్ బి స్టార్టెడ్ ఫస్ట్ అండ్ విచ్ వర్క్ షుడ్ బి స్టార్టెడ్ నెక్స్ట్. సో ఏది ముందు మొదలు పెట్టాలి, ఏది తర్వాత మొదలు పెట్టాలి, దేని తర్వాత ఏది మొదలు పెట్టాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ షెడ్యూలింగ్. ఇది మనం చాలా విషయాల్లో చూస్తాం. మన ఇళ్లల్లో మనం మనకు ఒక ఆట ఆడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ షెడ్యూలింగ్ ఉంటుందమ్మా. ప్రతి విషయంలో ఉంటుంది. చూడండి, మనం క్రికెట్, మీరు చాలా మంది క్రికెట్ ఆడతారు, బెట్ మ్యాచెస్ కూడా ఆడతారు. అవునా? సో ఒక టీం టాస్ గెలుస్తారు, వాళ్ళు బ్యాటింగ్ కోరుకుంటారు. ఎవరిని ముందు బ్యాట్స్మెన్గా పంపించాలి, ఎవరిని పంపించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం కూడా సైకలాజికల్గానే చాలా విషయాల్లో అడుగు ముందుకు వేస్తుంటాము, అడుగు వెనక్కి వేస్తుంటాం. మనకు ఆ సినిమా బాహుబలి సినిమాలు చూసినట్లయితే ఏమంటారు, ముందు రాజుని చంపేసేయండి అంటే కాలకేయుడు వాడిని చంపేసేస్తే, ఎప్పుడైతే నాయకుడు లేని సేన వెనుతిరుగుతుంది. అంటే నాయకుడే డైరెక్టర్. కాలకేయుడు అనేటువంటి రాజు ఎప్పుడైతే చచ్చిపోతాడో వెంటనే, మీరు సినిమాలో గమనించే ఉంటారు, మనోడు చచ్చిపోయాడు బాబు అని చెప్పేసి అందరు ఎవరి పారికి వాళ్ళు వెనక్కి పరిగెడతారనమాట. అంటే నాయకుడు అనేవాడు వీళ్ళకి కంటికి కనపడుతుంటే చాలు వీళ్ళు యుద్ధం చేస్తారనమాట. అంటే సైకలాజికల్గా వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటారు, మేము బలమైన వాళ్ళు అని చెప్పేసి. ఎప్పుడు? వెన్ దేర్ ఈజ్ ఎ డైరెక్టర్, వెన్ దేర్ ఈజ్ ఎ లీడర్. అవునా? లీడర్ చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో నాన్న, అమ్మ, ముఖ్యంగా నాన్న, కుటుంబ పెద్ద చాలా ఇంపార్టెంట్. నాన్న బలహీనంగా ఉన్నాడు అనుకోండి, కుటుంబం చాలా బలహీనంగా ఉంటుంది. నాన్న ఎప్పుడైతే స్ట్రెంగ్తన్గా ఉంటాడో, అంటే ఫైనాన్షియల్గా, మెంటల్గా, అంటే ఆలోచన పరంగా, బంధువర్గం పరంగా, అవునా, ఊళ్ళో పరువు ప్రతిష్టల పరంగా నాన్న ఎప్పుడైతే బలంగా, దృఢంగా ఉంటాడో అన్ని విషయాల్లో కుటుంబం కూడా అంతే స్ట్రెంగ్తన్ చేసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే ఇతను బలహీనుడు అని కుటుంబానికి తెలిసిందో, వీళ్ళు ఆటోమేటిక్గా ఇంకా మనకేముందిలే, మనకేం చేత కాదులే, మన దగ్గర ఏమీ లేవులే, అవునా, మనం దేనికి పనికిరావులే అనే స్థాయికి వెళ్ళిపోతారు. అంటే 99% ఆఫ్ ది లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. ఎక్కడో 1% ఉంటుంది, అది ఓకే, దాన్ని మనం పక్కన పెట్టేసేయాలి. సో షెడ్యూలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది ముందు, క్రికెట్ ఆడేటప్పుడు ఎవడు బాగా బ్యాటింగ్ చేస్తాడో వాడిని ముందు దింపుతారు. వాడికి తగ్గట్టుగా టాస్ ఓడిపోయినటువంటి లేదా బౌలింగ్ చేసేటువంటి టీం ఎవడైతే మంచి స్పిన్నర్ ఉంటాడో, బాగా ఫాస్ట్ బౌలర్ ఉంటాడో వాడిని దింపుతారు. అంటే సమవుజ్జీలు ఉంటారన్నమాట. బ్యాటింగ్ ఆడేవాడు, బౌలింగ్ వేసేవాడు, అవునా, హేమీలు అనమాట, ధీటుగా ఉంటారు. వీడు ఎంత చక్కగా బౌలింగ్ వేస్తాడో వాడు అంత చక్కగా బ్యాట్ని యూజ్ చేస్తాడు. సో ఎవరిని యూజ్ చేయాలి, ఎప్పుడు, ఎవరి తర్వాత ఎవరు ముందు, ఎవరు వెనక, ఇది మన క్రికెట్లో ఎలాగైతే ఒక షెడ్యూలింగ్ ఉంటుందో ఇక్కడ కూడా షెడ్యూలింగ్ ఉంటుంది. ఓకేనా? చూడండి పాయింట్స్ చెప్తున్నాడు. మీరు ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ టేక్. మీరు సి లాంగ్వేజ్ తీసుకోండి. సి లాంగ్వేజ్లో ఉన్న టాపిక్స్ అన్నీ మన జీవితంలోవే. జావా తీసుకోండి, అవన్నీ మన జీవితంలో ఉన్నటువంటి అంశాలే జావాలో కనపడుతుంటాయి. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం జావాలో మనం చూసాం, అవునా, ఓవర్ రైడింగ్, ఓవర్ లోడింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ క్లోజర్ టు అవర్ రియల్ లైఫ్.
అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా. ఓకేనా? సో షెడ్యూలింగ్ మేనేజ్మెంట్ ఇన్ సాఫ్ట్వేర్ రెఫర్స్ టు దేని గురించి చెప్తుందట ఇది? ఆల్ ద యాక్టివిటీస్ టు కంప్లీట్ ఇన్ ద స్పెసిఫిక్ ఆర్డర్ అండ్ విత్ ఇన్ టైమ్ స్లాటెడ్ టు ఈచ్ యాక్టివిటీ. ఏ యాక్టివిటీకి ఎంత టైం కేటాయించామో అంత టైం లోపల వాటిని పూర్తి చేయించటమే షెడ్యూలింగ్ మేనేజ్మెంట్. అర్థమవుతుందా? సో ప్రాజెక్ట్ మేనేజర్స్ డిఫైన్ మల్టిపుల్ టాస్క్స్ అండ్ అరేంజ్ దెమ్ కీపింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ మైండ్. రకరకాల అంశాలను మైండ్లో పెట్టుకొని ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏం చేస్తారట? ఒక టాస్క్ని మల్టిపుల్ టాస్క్స్గా డివైడ్ చేస్తారు. అండ్ అరేంజ్ దెమ్, వాటన్నిటిని అరేంజ్ చేస్తారు. ఏది ముందు ఏది వెనక, ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేస్తారు. ముందు దేన్ని మొదలు పెట్టాలి, తర్వాత దేన్ని టేకప్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. అర్థమవుతుందా? ఓకే. సో ఫర్ షెడ్యూలింగ్ ఇట్ ఈస్ కంపల్సరీ. ఏంటి కంపల్సరీ చెప్తున్నాడు చూడండి. షెడ్యూలింగ్ చేయడానికి ఏవో కంపల్సరీ అట. కింద చెప్తున్నాడు పాయింట్స్. ఫైండ్ అవుట్ మల్టిపుల్ టాస్క్స్ అండ్ కోరిలేట్ దెమ్. ఒక పనిని రకరకాల భాగాలుగా విభజించి కోరిలేట్ చేయాలి. కోరిలేట్ అంటే ఏంటి? ఒకదాంతో ఒకటి అనుసంధానం చేయాలన్నమాట. అంటే కొన్ని పనులు ఉంటాయి, అది జరుగుతుంటేనే, ఒకటోది జరుగుతుంటేనే రెండోది కూడా జరుగుతుంటుంది అనమాట. దీన్ని కోరిలేషన్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఒక పనిని రకరకాల భాగాలు చేస్తాము. పెద్ద పనిని రకరకాల భాగాలు చేస్తాం. 5వ నెంబర్ పని జరుగుతూ ఉంటేనే 6వ నెంబర్ పని కూడా మొదలు పెట్టగలిగేది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్లో చక్కగా ఎప్పుడైనా మీరు అన్నం పెట్టిన తర్వాత ఒక ప్లేట్లో కంచంలో అన్నం పెట్టిన తర్వాత ఒక 2-3 గంటలు ఆగిన తర్వాత దాన్ని ముట్టుకోండి. కంచంలో అన్నం పెట్టేశారు, దాని మీద మూత పెట్టలేదు. బాగా మంచి ఎండాకాలం బాగా వేడి గాలి వస్తుంది, కంచంలో అన్నం పెట్టారు, మనం కూడా దాన్ని తినలేదు. ఒక 2 hours 3 hours గ్యాప్ ఇచ్చాం, అట్లీస్ట్ 1 hour గ్యాప్ ఇచ్చాం. మీరు పట్టుకొని చూడండి తర్వాత అన్నంలో ఉన్నటువంటి తేమ, అన్నం మెతుకు మెత్తగా ఉందంటే ఏంటి అర్థము? దాంట్లో తేమ ఉంటుంది. అదంతా ఈ వేడి గాలికి ఆవిరైపోయి ఎండిపోతుంది మెతుకంతా కూడా. అవునా? న్యాచురల్ థింగ్ ఇది, న్యాచురల్ థింగ్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు అన్నం వడ్డించాలి అంటే ఎప్పుడైతే తినేవాడు ఉంటాడో అప్పుడు వడ్డించాలి, తింటూ ఉంటే వడ్డించాలి. అంతేగాని వడ్డించిన తర్వాత గంట తర్వాత తింటానంటే అప్పుడు వడ్డించకూడదు. అది బౌల్లోనే, ఆ గిన్నెలోనే ఉంచాలి. గిన్నెలో ఉంచి మూత పెట్టేసేయాలి. అంటే వన్ టాస్క్ ఈజ్ రిలేటెడ్ విత్ అనదర్ టాస్క్. కోరిలేషన్ అంటాం దీన్ని మనం, కోరిలేషన్. అర్థమవుతుందా? సో ఫైండ్ అవుట్ మల్టిపుల్ టాస్క్ అండ్ కోరిలేట్ దెమ్. వాటిని కోరిలేట్ చేయాలి. దేంతో ఏది మొదలు పెడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా ఇంకోటి ఏది మొదలు పెట్టాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, డివైడ్ టైమ్ ఇంటూ యూనిట్స్. టైంని కూడా భాగించుకోవాలి, మనం విభజించుకోవాలి, భాగాలుగా విడగొట్టుకోవాలి. 10 నెలల గడువు ఉంది. 10 నెలల గడువులో రిక్వైర్మెంట్స్ ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేయాలి, వాటిని అనాలిసిస్ ఎన్ని రోజుల్లో చేయాలి, వాటిని డిజైన్ ఎన్ని రోజుల్లో చేయాలి, డిజైన్ చేస్తుండగా కోడింగ్ మొదలు పెట్టాలా, డిజైన్ తర్వాత కోడింగ్ మొదలు పెట్టాలా, కోడింగ్ ఎన్ని రోజుల్లో జరపాలి, కోడింగ్ జరుగుతూ ఉండగా అయినట్టు టెస్టింగ్ చేసుకోవాలా, లేక కోడింగ్ తర్వాత టెస్టింగ్ చేసుకోవాలా, టెస్టింగ్ ఎన్ని రోజుల్లో చేయాలి, ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్లి కస్టమర్ యొక్క మెషిన్లో స్టోర్ చేయటం, ఇంప్లిమెంటేషన్, దానికి ఎంత టైం తీసుకోవాలి, మెయింటెనెన్స్ ఇది ఎంతకాలం ఉండాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవునా? చూడండి, మనం ఎగ్జామ్స్ అప్పుడు కూడా షెడ్యూలింగ్ పెట్టుకుంటాం. ఎగ్జామ్స్ చాలా మంది అంటే 100కు 1 2 వాళ్ళు ప్రీ షెడ్యూలింగ్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు అనమాట. ప్రతిరోజు నేను మ్యాథ్స్ ఎంతసేపు చేసుకోవాలి,
ఫిజిక్స్ ఇంతసేపు చదవాలి, కంప్యూటర్స్ ఇంతసేపు చదవాలి, తెలుగు ఇంతసేపు చదవాలి, ఇంగ్లీష్ ఇంతసేపు చదవాలి అని చెప్పేసి మొదటి నుంచి షెడ్యూలింగ్ పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఎగ్జామ్స్ మొదలవుతూ ఉండంగా ఇంకొక నెల రోజులు ఉన్నాయనగా అప్పుడు పుస్తకాలు ఓపెన్ చేస్తారు. అవునా? వీళ్ళు ఒక రకంగా బెటర్. సో మొదటి వాళ్ళు ఎప్పుడు ఎక్సలెంట్గానే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి పనిలో వాళ్ళు అలాగే షెడ్యూలింగ్ పెట్టుకుంటారు. సెకండ్ బ్యాచ్ ఏంటి, నెల ముందు ఎగ్జామ్స్ ఇంకో నెల రోజులు ఉండగా అప్పుడు పుస్తకాలు ఓపెన్ చేస్తారన్నమాట. పవన్ సార్ ఏం చెప్పాడు, ఫిజిక్స్ సార్ ఏం చెప్పాడు, మ్యాథ్స్ సార్ ఏం చెప్పాడు. వీళ్ళు ఒక రకంగా బెటర్. మూడో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు లేదా క్లాస్కి వచ్చి కలుస్తారు. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు సార్. వీళ్ళకి ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ వస్తుందో ఇది వాళ్ళకి మేము చెప్పాలంట, అది ఇంపార్టెంట్. వీళ్ళు అవి తప్ప ఇంకోటి చదవరు. 5 క్వశ్చన్లు 8 క్వశ్చన్లు ఇస్తారు కదా క్వశ్చన్ పేపర్లో, 8 క్వశ్చన్లు వీళ్ళకి మేము చెప్పాలి. అంటే ఏ 8 ఇస్తారో మాకు తెలుస్తుంది ముందుగానే. యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేసి పవన్ సార్ ఇదిగో 8 క్వశ్చన్లు మేము ఇస్తున్నాము, మీ పిల్లలకి చెప్పండి అని చెప్తారు మాకు యూనివర్సిటీ వాళ్ళు. అప్పుడు మేము మీకు చెప్తాం. ఇది వీళ్ళ ఆలోచన, సోద ఆలోచన. అవునా? ఇది మీకు ఇప్పటి నుంచి కాదు, స్కూల్ ఏజ్ నుంచి మొదలైంది. ఇంపార్టెంట్ ఇవి వస్తాయి తప్పకుండా చదువుకోండి, ఇవి రావు వీటి మీద అంత దృష్టి పెట్టవాకండి. దట్ ఈస్ నాట్ రైట్ వే ఆఫ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్. రైట్? మన శరీరంలో ప్రతి భాగము మనకి ఇంపార్టెంటే. దేని మనం నెగ్లెక్ట్ చేసినా ఖచ్చితంగా దాని గురించి మనం హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఎలాగైతే ఒక మంచి టాలెంటెడ్ స్టూడెంట్ తన టైంని జాగ్రత్తగా వినియోగించుకొని, టైంని డివైడ్ చేసుకొని తన చదువును కొనసాగిస్తాడో, ప్రాజెక్టులో కూడా టైంని విభజించుకోవాలి. ఏది ఎన్ని నెలలు చేయాలి, ఏది ఎన్ని వారాలు చేయాలి, ఏది ఎన్ని రోజులు చేయాలి, ఏది ఎన్ని గంటలు చేయాలి, అంతసేపే జరపాలి. సపోజ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ గంట సేపు చేయాలి అని టైం పెట్టాడు అనుకోండి, గంటన్నర పట్టింది అనుకోండి. ఎందుకు గంటన్నర పట్టింది? ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు గంటన్నర పట్టింది, ఎక్కడ లోపం జరిగింది, లోపం తెలుసుకోవాలి, ఆ లోపాన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ లోపం జరగకుండా చూసుకోవాలి అంటే దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ని రాసి పెట్టుకోవాలి. ఇదిగో దీనివల్ల వచ్చింది ప్రాబ్లం అని చెప్పేసి రాసి పెట్టుకోవాలి. సో టైంని డివైడ్ చేయడానికి కారణం అదే. అర్థమవుతుందా? మనం చెప్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, మనం బస్సులో వెళ్తున్నాం అనుకోండి, 2 గంటల్లో ఒంగోలు వెళ్ళవలసిన బస్సు 4 గంటలు పట్టింది. ఎందుకు 4 గంటలు పట్టింది అడుగుతాడు ఎవడొకడు. పంచర్ అయిందనో, బస్సు డ్రైవర్ నిదానంగా డ్రైవ్ చేసాడనో ఏదో చెప్తాం మనం. సో ప్రతి చోట టైం అనేది అంత ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ ఒక నిమిషం. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి, అసైన్ ద రెస్పెక్టివ్ నెంబర్ ఆఫ్ వర్క్ యూనిట్స్ ఫర్ ఎవ్రీ జాబ్. ఓకేనా? ఒక టీంకి ఒక పని అప్పగిస్తున్నప్పుడు ఆ పనిలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎవరికి ఎంత పని అప్పచెప్పాలి, ఎన్ని భాగాలు ఎన్ని యూనిట్స్గా ఉంది ఆ పని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే సపోజ్ మన ఇళ్లలో చూడండి, మన ఇంట్లో ఒకడు మన తమ్ముడో అన్నయ్యని తీసుకుందాం. అన్నయ్య ఒకేసారి 3 పనులు చేయగలడు. వాడికి అంత టాలెంట్ ఉంది అన్నయ్యకి. మా రెండో అన్నయ్య ఒకేసారి 3 పనులు చేయలేడు, ఒకసారి ఒక పనే చేయగలడు. అవునా? మన తమ్ముడు ఒక పనిలో సగభాగమే చేయగలడు, లేదా అన్నయ్యకి సహాయం చేయగలడు, కానీ పనిని తను సొంతగా చేయలేడు. ఇలా రకరకాల లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ప్రాజెక్ట్లో ఉంటారు, మన ఇంట్లోనూ ఉంటారు. సో ఒకళ్ళకి ఒక పనిని అప్పగిస్తున్నాం, ఆ పని ఎన్ని భాగాలుగా ఉంది, అన్ని భాగాలు అతనికి ఇవ్వచ్చా, ఆ టీంకి ఇవ్వచ్చా అన్న విషయం కూడా ఇక్కడ మేనేజ్మెంట్లో భాగమే. ఓకేనా? తర్వాత
క్యాలిక్యులేట్ ద టోటల్ టైమ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. మొదలు పెట్టిన దగ్గర నుండి ముగిసేంత వరకు ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మేనేజర్ అంటే ఏమిటి? అనుభవం ఉన్న వ్యక్తి. అవునా? తన టీంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని టీమ్స్గా వాళ్ళు డివైడ్ అయి ఉన్నారు, వాళ్ళు గతంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు, ఎంత సమయంలో పూర్తి చేశారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఎంత సమయంలో చేయగలరు అనేది ఒక ఎస్టిమేషన్ ఇతనికి ఉంటుంది ఖచ్చితంగా. సో బ్రేక్ డౌన్ ద ప్రాజెక్ట్ ఇంటూ మాడ్యూల్స్. ఒక ప్రాజెక్ట్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయటం. ఇదంతా డివైడ్ చేసి ఏది ముందు మొదలు పెట్టాలి, ఏది తర్వాత మొదలు పెట్టాలి, దేని తర్వాత ఏది ఉండాలి, దేని మీద ఏది డిపెండ్ అయి ఉండాలి. చెప్పుకున్నాం కదా, కోరిలేటెడ్, దేని మీద ఏది డిపెండ్ అయి ఉండాలి. ఇదంతా షెడ్యూలింగ్లో భాగమేనమ్మా. నెక్స్ట్ ప్రాజెక్ట్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అనేది ప్రాజెక్టులో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కమ్యూనికేషన్ చూడండి, మన పల్లెటూరులో చాలా మంది గేదెలకు కానీ ఆవులకు కానీ పాలు పిండేటప్పుడు అప్పుడప్పుడు అవి మొరాయిస్తుంటాయి. అవునా? కాలు పైకెత్తటమో, ఏదో తోకం ఊపటమో ఏదో చేస్తుంటాయి. మొత్తానికి జంతువులు కదా, వాడి బుద్ధిని అవి చూపిస్తూ ఉంటాయి. వెంటనే ఆ పాలు పిండేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గట్టిగా ఒక కేకేస్తారు, దాన్ని ఏయ్ అంటారు. అవునా? మీరు కూడా క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు చూడండి, మీ టాలెంట్ మీరు చూపిస్తుంటారు. స్టూడెంట్ కదా. అవునా? ఒకప్పుడు స్టూడెంట్స్ వేరు నాన్న. విద్యార్థులు అనే పదం వేరు, స్టూడెంట్ అనే పదం వేరు. ఇంగ్లీష్ పదానికి దౌర్భాగ్యం అదే. విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు. ఎవడైతే విద్య కావాలనుకుంటున్నాడో, చదువు కావాలనుకుంటున్నాడో వాడు పాఠశాలకు వెళ్ళి గతంలో చదువుకునేవాడు, స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వాడు చదువుకునేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అలా కాదు. గవర్నమెంట్ ఫీజు ఇచ్చేస్తోంది, చక్కగా ఫ్రీ 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 అంటుంది గవర్నమెంట్. అవునా? అందరూ వచ్చేస్తున్నారు. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేస్తుంది కదా, అందరూ వచ్చేస్తున్నారు. వాడికి చదువు అవసరమా లేదా అనేది కూడా వాడికి తెలియదు. నిజమా కాదా? క్లాస్ పెట్టాము, ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు అసలు? సిఎల్ఆర్ కాలేజీ, సాధన డిగ్రీ కాలేజీ మొత్తం తీసుకుంటే థర్డ్ ఇయర్ ఎంపీసీఎస్ ఎంఎస్సిఎస్ 2 కాలేజీల మీద ఎంతమంది ఉంటారు? సుమారుగా 150 మంది పైన ఉంటారు. ఎంతమంది వచ్చారు? 20 మంది కూడా రాలా. ఇట్లాంటి వెధవులు ఉంటారన్నమాట కొంతమంది. వీళ్ళకి చదువు అక్కర్లేదు. అదే నాన్న అమ్మ సొంత కష్టం మీద గనక ఫీజు కడుతూ ఉంటే, గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేయకుండా ఫీజు కడుతూ ఉంటే వీళ్ళు అసలు చదువుకోరు ఇంకా. ఎందుకంటే వీళ్ళకి చదువు అంటే తెలియదు, చదువు విలువ తెలియదు. దే డజంట్ నో. అర్థమవుతుందా? మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం. కమ్యూనికేషన్, దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ లైఫ్ అండ్ ఇన్ ప్రాజెక్ట్. సో స్టూడెంట్ క్లాస్ చెప్పేటప్పుడు ఏదో పక్కనోడితో మాట్లాడుతుంటాడు, వీడికి చదువు అక్కర్లా, పక్కనోడు కూడా జడగొడుతుంటాడు అనమాట. అప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు? అవునా? గట్టిగా ఒకసారి అరుస్తాడు, ఏం చేస్తున్నావురా, లెసన్ చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు వాడితో అని అడుగుతాడు. ఒక పశువు దగ్గర పాలు పిండేటప్పుడు ఆ వ్యక్తి పశువు గనక అనుకూలించకపోతే దాన్ని అరుస్తాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్. ఎలా నియంత్రించాలి ఒక వ్యక్తిని, ఎలా నియంత్రించాలి, ఒక వ్యక్తి చేత ఎలా పని చేయించుకోవాలి, ఒక వ్యక్తి చేత ఎలా పాఠం వినేట్టుగా చేయాలి, దిస్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ అనేది లేకపోతే ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది ఈ పాటికి. అవునా? ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లి మందలిస్తుంది, మందలించకపోతే వాడు ఇంక పనికిరాడు. ఈ రోజున మార్కెట్లో, ఈ రోజున ప్రపంచంలో దొంగలు, నేరస్తులు, అవునా, దోపిడీదారులు, ఇంట్లో ఉన్నటువంటి అమ్మని నాన్నని కొట్టి డబ్బులు దోచుకునే వాళ్ళు, అవునా, భార్య మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు గాజులు అన్ని అమ్ముకొని తాగేవాళ్ళు చాలా మంది ఉంటారు మనకు సమాజంలో. యు నో దట్. ఎందుకు వాళ్ళు అలా పెరిగారంటే, పెరగటం వాళ్ళ తప్పు కాదు, పెంచటం పేరెంట్స్ తప్పు. అలా పెంచారు పేరెంట్స్. వాడు తప్పు చేస్తుంటే, అబ్బో మా అబ్బాయి బలి చేస్తున్నాడే, ఒక తిట్టు పిల్లవాడు తెలియక తిట్టు అన్నాడు అనుకోండి, ఒక మాట అన్నాడు అనుకోండి, అది తిట్టు అన్న విషయం పాపం పిల్లవాడికి తెలియదు.
అప్పుడే పేరెంట్ మందలించాలి. అబ్బో మా పిల్లవాడు భలే అంటున్నాడు, ఎంత బాగా అంటున్నాడో అని వాడు ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, పిల్లవాడు సైకలాజికల్గా గమనిస్తాడు, నేను ఈ మాట అంటే మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంటుంది, మా నాన్న నన్ను ముద్దాడతాడు, ఈ మాట అనొచ్చు. అది వాడికి ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. మనం ఫిక్స్ కాదనుకుంటాం, పేరెంట్స్ అనుకుంటారు. పెద్ద అయిన తర్వాత వీడు మారతాడు లేరా, చిన్నపిల్లోడే కదా, చిన్న వయసే కదా, అవునా కదా. పిల్లలు బంకమట్టి లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళని ఎలా మలిస్తే అలా మారతారు. మలవటం కూడా చాలా ఈజీ, అందుకని నేను బంకమట్టి అన్నా, కంకర్రాళ్ళు అనలేదు. కంకర్రాళ్ళని చెక్కడం చాలా కష్టం. బంకమట్టి లాంటి వాళ్ళు పిల్లలు. కాస్త నీళ్లు చల్లి దాన్ని గట్టిగా పిసికేసి చక్కగా మంచి షేప్ తీసుకొని రావడం కూడా చాలా సులభం. పేరెంట్స్ ఈ పని చేయరు, చాలా మంది పేరెంట్స్ చేయరు. పిల్లవాడు ఏది చేసినా వాళ్ళకి ముద్దే. అందుకని చాలా మంది పిల్లలు ఈరోజు సమాజంలో చెడుదారిని పడుతున్నారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అక్కడ కమ్యూనికేషన్ లోపించటమే. ఓకేనా, అర్థమవుతుంది మీకు కాన్సెప్ట్? మీకు ఎందుకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, ఇక్కడ 2 పాయింట్స్ నాకు మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. రెండోది, జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే కేవలం మీరు ఒక స్టూడెంట్గా ఎదిగితేనో ఒక ఎంప్లాయీగా ఎదిగితేనో సరిపోదు జీవితంలో. రేపొద్దున మీకు ఒక మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఒక మంచి ఫాదర్గా, ఒక మంచి మదర్గా, ఒక మంచి వైఫ్గా, ఒక మంచి హస్బెండ్గా, ఒక మంచి గొప్ప వ్యక్తిగా, మీ కుటుంబానికి పెద్దగా మీరు నిలబడాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు పాయింట్స్లోకి వద్దాం. దీంతో నేను ఆపుతున్నాను. సో కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. అంతే కదా. ఒక లైఫ్లో సక్సెస్ సాధించాలన్నా, ఒక ప్రాజెక్ట్లో సక్సెస్ సాధించాలన్నా కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఎ బ్రిడ్జ్. ఇది ఒక వారధి లాంటిది బిట్వీన్ క్లయింట్, ఆర్గనైజేషన్, టీమ్ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్టేక్ హోల్డర్స్, అంటే మిగతా ప్రాజెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఆఫ్ ద ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ హార్డ్వేర్ సప్లయర్స్. అవునా, మనకు సప్లై చేసేటువంటి వెండార్స్, అంటే ఎవరి దగ్గరైతే మనం హార్డ్వేర్ కొనుక్కుంటున్నామో వాళ్ళు, సాఫ్ట్వేర్ అమ్మేటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే ప్రాజెక్ట్ చేయించుకుంటున్నారో క్లయింట్స్ వాళ్ళు, అలాగే ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, టీమ్ మెంబర్స్, వీళ్ళందరికి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఒక వారధి. వీళ్ళందరూ చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఏమీ ఉంటుంది ఇంకా సమస్య, అవునా కదా. సో కాబట్టి మీ ఇంట్లో మీరు ఏ తప్పు చేసినా సరే, అది తప్పో ఒప్పో మీ పేరెంట్స్తో చెప్పండి. నాన్న నేను ఈ పని చేశాను. వాళ్ళు చెప్తారు, నాన్న ఇది తప్పురా అని చెప్తారు. తప్పు అంటే ఇంక వదిలేసేయాలి దాన్ని, ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు అంటే దైవంతో సమానం మనకు. సో ఫ్రమ్ ద నెక్స్ట్ పాయింట్, ఫ్రమ్ ద ప్లానింగ్ టు క్లోజర్ అంటే ప్లాన్ చేయడం దగ్గర నుంచి ముగిసేంత వరకు కమ్యూనికేషన్ ప్లేస్ ఎ వైటల్ రోల్. కమ్యూనికేషన్ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు. ఇన్ ఆల్ ద ఫేజెస్, మీరు ఏ ఫేజ్ తీసుకోండి, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఫేజ్ కానీ, డిజైన్ ఫేజ్ కానీ, కోడింగ్ ఫేజ్ కానీ, టెస్టింగ్ ఫేజ్ కానీ, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ కానీ, మెయింటెనెన్స్ ఫేజ్ కానీ, వాట్ ఎవర్ ద ఫేజ్ యూ కెన్ టేక్, కమ్యూనికేషన్ మస్ట్ బి వెరీ క్లియర్ అండ్ అండర్స్టాండ్. కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలి. అవునా. పసిపిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, మనకు తెలియదు వాడు పాల కోసం ఏడుస్తున్నాడు అన్న విషయం తల్లికి తెలుస్తుంది. దట్ ఈస్ ద కమ్యూనికేషన్ గివెన్ బై ద గాడ్. భగవంతుడు ఇచ్చాడు ఆ కమ్యూనికేషన్. తల్లికి తెలుస్తుంది ఖచ్చితంగా వీడు దీనికోసం ఏడుస్తున్నాడు అని చెప్పేసి. ఓకేనా. సో మిస్కమ్యూనికేషన్ అంటే సరిగ్గా కనుక కమ్యూనికేట్ చేయకపోతే కెన్ క్రియేట్ ఎ బిగ్గెస్ట్ బ్లండర్, దట్ మీన్స్ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రాజెక్ట్. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినట్టుగానే ప్రాజెక్ట్ కూడా పతనం అయిపోతుంది, ప్రాజెక్టు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల దగ్గర ఏది దాచవాకండి. వాళ్లే మీకు గురువులు, వాళ్లే మిమ్మల్ని పోషిస్తున్నారు, వాళ్లే మీకు దైవం. ఇంకంతే, దాని ఇంకెలాంటి పాయింట్ లేదు అక్కడ, అవునా. సో ఇక్కడితో నేను దీన్ని ఆపుతున్నాను.